భూ కబ్జాలు చేసే వ్యక్తిని కానని ల్యాండ్ డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయని మాజీ మంత్రి మల్లారెడ్డి అన్నారు. కబ్జా అంటున్న ల్యాండ్ మిలిటరీ ఆధీనంలో ఉందని వాళ్ళ ఆ భూమి తీసుకున్నారని ఆరోపించారు. రాత్రికి రాత్రే గూండాలతో వచ్చి దౌర్జన్యం చేశారన్నారు. భూమి పత్రాలన్నీ సక్రమంగా ఉంటే ఎమ్మెల్యే లక్ష్మణ్ ఎన్నికల అఫిడవిట్లో ఎందుకు చూపించలేదని ప్రశ్నించారు. కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని వెల్లడించారు. కాంగ్రెస్ లో ఉన్న లీడర్లు ఏదో చేయాలని కంకణం కట్టుకున్నారని మండిపడ్డారు. ఇవేం కొత్త కాదని బాజాప్తా పోరాడతామన్నారు మల్లారెడ్డి. ల్యాండ్ బ్యాంక్ ఎక్కువ ఉంది, జర మంచోని కాబట్టి వాళ్ళు వీళ్ళు రౌడీలు, గుండాలు, ల్యాండ్ గ్రాబర్సు ఏదో పైసలు వసూలు చేద్దామని ఇదంతా పన్నాగం పంగి చేసినాం. ఇది ప్లాన్ కాబట్టి వాళ్ళకి కరెక్ట్గా తిప్పికొట్టినాం. వాళ్ళంతా ఒక రాత్రి వాళ్ళ డాక్యుమెంట్స్ కరెక్ట్ ఉంటే, వాళ్ళకి అన్నీ స్టేటస్కో ఉంటే, వాళ్ళు పోలీస్ దగ్గరకు వచ్చి పోలీసుని తీసుకొని మాకు ఇది సపోర్ట్ చేయమని చెప్పి మా సైడ్ మీదకి వచ్చి మా డాక్యుమెంట్స్ ఉన్నాయి, మా ల్యాండ్స్ ఉన్నాయి, మాకు ఈ నేల సంది ఉన్నది, మాకు ఈ రిజిస్ట్రేషన్ ఉందని చూపిస్తే వాళ్ళే పోలీసే చూపిస్తుంది కదా. వాళ్ళు దొంగలకి ఎందుకు రావాలి? రాత్రి 2 గంటలకు వచ్చి 200 మంది గుండాలు వచ్చి కత్తులు గడపారాలు పట్టుకొచ్చి అన్ని రేకులు అప్పుడప్పుడు తెల్లటకల పాతి అవన్నీ మా షెడ్లని కూలగొట్టి, అది ఏంది? ఇది ఇంత రౌడీజం, ఇంత గుండాయిజం, ఇంత ల్యాండ్ గ్రాబ్, ఇది ఇంత దౌర్జన్యం నేను కూడా ఎప్పుడు చూడలే. అరే రాత్రి రావడం ఏంది? మా ల్యాండ్లో మాది 40 ఏళ్ళ సంది ఉంది, అది 2 ఎకరాల నరనే ఉంది, మాది ఎక్కువ ల్యాండ్ కూడా లేదు. ఆడ మాది 2 నంబర్లలో ఉంది, ఒక దాంట్లో 1 ఎకరా 29 గుంటలు, ఒక దాంట్లో 30 గుంటలు. మాకు 2 83, 82 సర్వే నెంబర్లు ఉంది. అది చూపించినాం, డాక్యుమెంట్లు చూపించినాం, నిన్న సిపి గారికి చూపించినాం, కలెక్టర్కి చూపించినాం, ఏసీపీకి చూపించినాం, డీసీపీకి చూపించినాం. అంతే నిన్నటి దాకా 4 రోజులు అది రణరంగం చేసిరది. ఇప్పుడు లక్ష్మణే భూమి కొంటే 600 గదాలు లక్ష్మణ్ పేరు మీద ఉంది. మళ్ళీ ఆయన ఎలక్షన్లో చూపించాలి కదా. ఆయన చూపించిండు, ఆడు జర పోయి ఆయన ఇంటికి పోయి ఇప్పుడు ఫోన్ చేసి అడుగు, నువ్వు 600 గదాలు నీకు ఉన్నది, నీ మీద స్టేటస్కో ఉంది, మళ్ళీ ఆడ ఉన్నావు నువ్వు సుధామతాన 2015లో, మరి అది ఎలక్షన్లో చూపించినావా నువ్వు? నీ భూమి ఉంటే చూపించాలి కదా. అది అది ఫోర్జరీ డాక్యుమెంటు. వీళ్ళదా గవర్నమెంట్ మారిందా, వీళ్ళు ఉరుకులాడుతురా అంటే ఉరుకులాడుతురు కొందరు కాంగ్రెస్ బుడ్డ నాయకులు ఉరుకులాడతారు. ఇప్పుడు 10 ఏళ్ళ సంది వాళ్ళకి కరువు ఉండి ఇప్పుడు గవర్నమెంట్ వచ్చింది, ఉరుకులాడతారు, తప్పు లేదు. కానీ మన మీద పడి ఏదో మన ప్రభుత్వం వచ్చిందని నువ్వు చేస్తే పోలీసు కూడా ఊకోదు కదా. అంత ధైర్యం చేస్తే ఎవరు ఊకోరు కదా. మన తన డాక్యుమెంట్ లేకపోతే మనకు భయం, మనం కబ్జాలో లేకపోతే మనకు భయం. వాళ్ళు దొంగతనాన్ని వచ్చి వాళ్ళు కబ్జా చేద్దామని వచ్చి వాళ్ళు రౌడీలను తీసుకొని వచ్చి వాళ్ళు చేసిన పని అది. వాళ్ళని ఇంకా చూసేది ఉంది, ఇంకా కేసులు పెట్టి చాలా పర్ఫెక్ట్ చేస్తాం ఇంకా.